హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఫ్యామిలీ కూడా అందరూ చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తే ఒక మెమరీగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి తీద్దాం అనుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ అంతగా కుదరలేదు, ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కుదరలేదు. ఇంక ఇప్పుడు శారీ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇది బర్త్డే రోజే కానీ ముందు రోజు కుదరలేదు కాబట్టి ఇంకా సేమ్ డేనే వెళ్దాము, ఈవినింగ్ నైట్ అయినా కట్టుకుంటుంది కాబట్టి అనుకున్నాము. ఇంకా శారీ షాపింగ్కి అయితే వెళ్దాం. ఆ నెక్స్ట్ ఏంటి, ఆ తర్వాత ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఏ లెట్స్ గో టు షాపింగ్. షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్క మమ్మీ ఒక బైక్ మీద, నేను డాడీ ఒక బైక్ మీద అయితే వెళ్దాం అనుకున్నాము. కొంతమంది అనుకుంటారు అంటే బర్త్డే రోజు షాపింగ్ ఏంటి అని చెప్పేసి, అంతకు ముందు రోజు కుదరలేదు, ఇంకా అందుకని చెప్పేసి బర్త్డే రోజు అయితే వెళ్దాము ఇంకేముందులే అని చెప్పేసి అనుకున్నాము. డాడీ బేసిక్గా ఎక్కువ షాపింగ్కి అయితే రారు, ఇంకా మమ్మీ గురించి కాబట్టి రావాల్సి వచ్చింది. మేము వెళ్ళే షాపింగ్ మాల్ అయితే మాచవరం షాపింగ్ మాల్. ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయి. ఎవరైనా ఈజీగా షాపింగ్ చేయొచ్చు. ఇంకేంటి లేటు, షాప్లోకి వెళ్ళిపోదాం పదండి. ప్రతిసారి పట్టు శారీసే తీసుకుంటుంది మమ్మీ బర్త్డేకి ఎప్పుడు కూడా. ఈసారి ఫ్యాన్సీ టైప్లో తీసుకుందాం అనుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళగానే వర్క్ శారీస్ అయితే చాలా బాగా కనిపించినాయి. ఇంకా అందుకని చెప్పేసి అవి అయితే చూస్తున్నాము. ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా చాలా బాగుంది, వర్క్ వచ్చింది నీట్గా అండ్ స్టోన్స్తో చాలా చాలా బాగుంది. ఇంకా అందుకని చెప్పేసి వర్క్ శారీస్ అయితే చూస్తున్నాము. అసలు బ్లూ శారీస్ చాలా బాగున్నాయి, కొంచెం పర్పులిష్లో అలాగా. ఇప్పుడు నేను చూపించే శారీ చాలా బాగుంది, చూడడానికి చాలా చాలా బాగుంది. వర్క్ వల్ల మాత్రం స్టోన్స్ బాగున్నాయి కాబట్టి చూడడానికి అయితే చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది. ఇంకా ఈ కలర్స్లో చాలా బాగా నచ్చడం వల్ల ఫైనల్గా ఈ శారీ అయితేనే తీసుకున్నాము. మమ్మీకి కూడా సెట్ అయింది అనిపించింది. ఇంక ఇలాంటి కలర్ ఎప్పుడూ తీసుకోలేదు, సరే న్యూగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాము. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, కలర్ వర్క్ ఎలా ఉంది, నచ్చితే కామెంట్ చేయండి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, ఇంకా అందుకని చెప్పేసి తీసేసుకున్నాం. ఫైనల్గా శారీ షాపింగ్ అయితే డన్. ఏ మమ్మీ చాలా హ్యాపీ, శారీ కూడా చాలా చాలా బాగుంది కాబట్టి. ఇంకేంటి, శారీ షాపింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే, కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఏంటో మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. షాప్ నేమ్ మాత్రం మర్చిపోవద్దు, మాచవరం షాప్. చాలా చాలా బాగుంటాయి. ఎవరికైనా జంగారెడ్డిగూడెం ఉన్న వాళ్ళకి ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయొచ్చు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో నా బెస్టీ అయితే కనిపించింది. అస్సలు అనుకోలేదు, అనుకోకుండా అయితే కలిసాము. ఆఫ్టర్ 2 years తర్వాత కలిసాము. వాళ్ళ డాడీ ఆయన 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి చదువుకున్నాము. ఇంకా తర్వాత బీటెక్ వల్ల కుదరలేదు. ఇంకా ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ అయితే కలిసాం మేము. వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసేసుకున్నాం ఇంట్లో. తర్వాత ఫుడ్కి అయితే వచ్చేసాం. డిన్నర్ టైం ఇది అండ్ నైట్ మాత్రమే వెళ్దాం అనుకున్నాము. సరే అని చెప్పేసి కేఎఫ్సీకి అయితే వచ్చాము. అంటే చాలా మంత్స్ అయింది మేము కేఎఫ్సీ అయితే తిని ఫ్యామిలీ అంతా కలిసి. ఈ 2025 జనవరి స్టార్టింగ్లో అనుకుంటా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము కేఎఫ్సీకి. మళ్ళీ ఇప్పటిదాకా అయితే రాలేదు కాబట్టి ప్రతిసారి ఇంకా రెస్టారెంట్స్కి ఏం వెళ్తాం అని చెప్పేసి ఈసారి మళ్ళీ కేఎఫ్సీకి వెళ్దామని అయితే వచ్చేసాం. చాలా మిస్ అయ్యాం కేఎఫ్సీ ఫుడ్ని అందరం. ఇంకా నాకు మా మమ్మీకి అయితే చాలా చాలా ఇష్టం కేఎఫ్సీ ఫుడ్.
మీలో కేఎఫ్‌సీ లవర్స్ ఎవరైనా ఉన్నారా? నేనైతే చాలా, మా మమ్మీ కూడా. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. వెయిటింగ్ ఫుడ్ కోసం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాక అసలు వాళ్ళు తీసుకునే టైం అంతా ఇంత కాదు. చాలా టైం పట్టిద్ది కదా! ఆ టైంలో వెయిట్ చేయడం ఎంత కష్టమో ఓన్లీ కేఎఫ్‌సీ ఫుడ్ లవర్స్‌కి మాత్రమే తెలుస్తుంది. ఇంకేంటి ఫుడ్ కోసం అయితే వెయిట్ చేసేద్దాం. అండ్ ఫైనలీ ఫుడ్ అయితే వచ్చేసింది. చూస్తుంటుంటే నోరైతే ఊరుతుంది. చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా చెంగారెడ్డిగూడెంలో ఎస్కేఎఫ్‌సీ ఉంది. బట్ చాలా బాగుంటుంది. లిమిట్‌గా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం యమ్మీగా అదిరిపోయింది ఫుడ్ మాత్రం. ఇంకేంటి సూపర్ హ్యాపీ అందరం కూడా. ఫుడ్ అయితే మొత్తం తినేసాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసేయండి సిజ్లింగ్ బ్రౌనీ, మై ఫేవరెట్ వన్. నాకైతే చాలా చాలా ఇష్టం ఇది. ఎప్పుడు కేఎఫ్సీకి వెళ్ళినా లాస్ట్లో సిజ్లింగ్ బ్రౌనీ మాత్రం చాలా ఇంపార్టెంట్. నాకు మా మమ్మీకి ద బెస్ట్ ఫేవరెట్ అసలు ఇది. ఎన్ని తిన్నా కానీ లాస్ట్లో మాత్రం ఇది లేకపోతే అసలు కేఎఫ్సీ కంప్లీట్ అయినట్టే అనిపించదు. ఈ బ్రౌనీ కోసం మా మమ్మీ నేను ఫుల్గా అయితే కొట్టుకుంటాము. అసలు ఎవరెక్కువ తినేస్తాము అని చెప్పేసి నాకు 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 అని చెప్పైతే కొట్టేసుకుంటాము. చాలా ఇష్టం ఇద్దరికి మాత్రం. ఫైనల్‌గా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా మమ్మీ తను పెట్టుకున్న కోన్ అయితే చూపిస్తుంది. మా అక్క అయితే పెట్టింది. అండ్ ఫైనలీ బర్త్‌డే అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. మా ఆఫ్టర్‌నూన్ అయితే మంచిగా షాపింగ్ అయితే చేసాము. ఈవినింగ్ డిన్నర్‌కి నైట్ డిన్నర్‌కి
మంచిగా కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. సింపుల్గా సరదాగా అయితే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము. పెద్ద పెద్దగా గ్రాండ్గా ఏం చేసుకోలేదు, బట్ చాలా హ్యాపీగా చిన్న మూమెంట్స్ని కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఫ్యామిలీ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, చాలా వీడియోస్ చేస్తాను. ఫైనల్గా హ్యాపీయెస్ట్ బర్త్డే మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe and comment also. Present as well. Yay! Good night. Bye bye.